రాజానగరం నియోజకవర్గంలో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో ఆర్కా హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా అధినేత డాక్టర్ రామ్మోహన్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులైన డాక్టర్ ఆశీష్, డాక్టర్ అనురాగ్, డాక్టర్ చంద్రిక గారులకి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి పల్మనాలజిస్ట్గా 26 ఏళ్ళుగా రాజమండ్రి మరియు జిల్లాలో విశేషమైన సేవలు అందిస్తున్న డాక్టర్ రామ్మోహన్ గారు మరింత విస్తృతంగా నాణ్యమైన వైద్య సేవల్ని పేదలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 200 పడకల ఆసుపత్రిని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్తో కానీ, లేదా లామినర్ ఓటీలు కానీ, అంటే చూస్తూనే ఒక మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రి నిర్మించినట్టుగా అర్థమవుతోంది. ఈ పేదలకి వైద్య సేవల్ని కొనసాగించాల్సిన కోరుతూ, అదేవిధంగా ఇవాళ వైద్యం అంటే వ్యాపారమయమైన నేపథ్యంలో కాస్త సేవాభావాన్ని, మానవతావాదాన్ని అద్ది పేదలకి, నిజమైన పేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందుబాటులో ఉంచేలా కూడా ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను కోరుతున్నాను. ఒకవైపు ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ ఇవాళ వైద్య సేవలను పెంచడం జరిగింది. మీరు 2019-24 మధ్య ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద లబ్ధిదారులను చూస్తే 41 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అదే 2024 నుంచి నేటి దాకా ఎన్టీఆర్ వైద్య సేవ కింద, ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారింది. ఈ 2 సంవత్సరాల్లోనే 29 లక్షల మంది ఇవాళ లబ్ధిదారులు ఉన్నారు. అంటే 5 సంవత్సరాల్లో వచ్చిన లబ్ధిదారులలో 70% లబ్ధిదారులు కేవలం 2 సంవత్సరాల్లోనే రావడం జరిగింది. దాన్ని బట్టి కూటమి ప్రభుత్వం పేదలకి వైద్య సేవల్ని ఎంత చిత్తశుద్ధితో అందిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో 5 సంవత్సరాల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 9,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే, కూటమి ప్రభుత్వం సగటున సంవత్సరానికి 3,500 కోట్లు, అంటే 7,000 కోట్లు 2 సంవత్సరాల్లోనే ఖర్చు పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు, నిర్వీర్యం అయిపోయిందని చెప్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఇటువంటి అసత్య ప్రచారాల ద్వారా భయాందోళన సృష్టించి నాణ్యమైన వైద్య సేవలు వారు అందించకుండా అడ్డుకోవాలనే తలంపు ఇవాళ ప్రతిపక్షానికి ఉన్నట్టుంది. అది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు 22% పెరుగున్నాయి. ఐపీ సేవలు కూడా పెరిగాయి. ఇక డయాగ్నోస్టిక్ పరీక్షలు అయితే, ల్యాబ్ టెస్టులు అయితే 250, అంటే 2.5 రెట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినాయి. ఇవేదైనా నేను చెప్తున్న లెక్కలు కాదు. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మేము ఈ నెక్స్ట్ జన్లో కానీ హెచ్ఎంఐఎస్లో రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి ఈ రాజమండ్రి జీజీహెచ్ను చూసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,26,399 ఓపీ సర్వీసులు ఉంటే, అది కాస్త 24-25కు 3,69,000కు పెరగడమే కాకుండా 25-26 అంటే 4,68,000 పెరిగింది. అంటే 2 సంవత్సరాల్లో ఓపీ సేవలు 1,43,000 ఒక్క రాజమండ్రి జీజీహెచ్లోనే పెరిగాయి. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఐపీ సేవలు కూడా 29,990 నుంచి 32,300కి పెరిగాయి. మీరు చూస్తే మేజర్ సర్జరీలు కూడా 3,293 నుంచి ఏకంగా 4,500కి పెరిగాయి. అంటే 1,200 పైగా పెరగడం జరిగింది. ఎక్స్రే కానీ మీరు ఏది చూసినా కూడా. అదే ల్యాబ్ చూస్తే 6,11,776 ల్యాబ్ పరీక్షలు జరిస్తే ఒక సంవత్సరంలో, 23-24 సంవత్సరంలో అది కాస్త 1,39,000కు, అంటే 2 రెట్లకు పైగా ఒక రాజమండ్రిలోనే పెరిగింది. అదేవిధంగా సెకండరీ హెల్త్కు తీసుకుంటే, మీరు ఇక్కడ ఉంటున్న అనపర్తి 100 పడకల ఆసుపత్రి కానీ, లేదా కొవ్వూరు కానీ, లేదా గోకవరం కానీ, లేకపోతే ఈ కడయం కానీ, ఇటువంటి 7 ఉంటున్న 7 ఇప్పుడు కొత్తగా కలిసిన మండపేట, కపిలేశ్వరపురం కానీ, వీటిల్లో చూస్తే గత 3,60,000 ఓపీలు జరిగితే 3,60,000 ఓపీలు జరిగితే ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరానికి 2 సంవత్సరాల తర్వాత చూస్తే 4,40,000కి, అంటే 80,000 ఓపీలు ఈ సెకండరీ హెల్త్లో కూడా పెరిగాయి. అదేవిధంగా అంటే ఇది ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే దిశగా తీసుకునే నిర్ణయాలు, అది డాక్టర్ల నియామకం కావచ్చు, లేదా డాక్టర్లు అందుబాటులో ఉంచే విషయం కావచ్చు, లేదా మందుల లభ్యత కావచ్చు, లేదా పరీక్షలు నిర్వహించడం కావచ్చు, లేదా ప్రజల్లో కలిగిన అవగాహన కారణంగా కావచ్చు, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు కానీ, ఐపీ సేవలు కానీ, డయాగ్నోస్టిక్ పరీక్షల సేవలు కానీ పెరిగాయి. దీన్ని బట్టి 2 సంవత్సరాల భ్రష్టు పట్టిన ఒక ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా 2 సంవత్సరాలు తీసుకుంటున్న అనేక నిర్ణయాల కారణంగా ఇవాళ మెరుగైన
వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇది కాకుండా ఇవాళ ఇప్పుడే ఈ డాక్టర్ రామ్మోహన్ గారు ఈ నిక్షయ మిత్ర కింద టీబీ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. నేను ఇవాళ ఈ మాధ్యమంగా అందరినీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్షయ బాధితులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి పౌష్టికాహారం అందించడం కోసం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటూ ఉంది. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. టీబీని కట్టడి చేయాలని 2030 నాటికి పూర్తిగా మన దేశం నుండి టీబీని పారదోలాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటా ఉంది. అయితే ఈ అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉంటారో టీబీ కారణంగా రోగగ్రస్తులైన వారికి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ప్రధానమంత్రి గారు సాక్షాత్తు పిలుపునివ్వడం జరిగింది. ఎన్జిఓలు కానీ, లేదా వ్యక్తులు కానీ, లేదా ప్రజాప్రతినిధులు కానీ, లేదా అనేక మంది సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళని 6 నెలల పాటు దత్తత తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఆ నిక్షయ మిత్ర వాళ్ళు టెస్టులు చేయడము, ట్రూనాట్ టెస్ట్ చేయడం, ఇటువంటి విషయాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాం. కానీ అక్షయ మిత్రాల విషయంలో పౌష్టికాహారాన్ని అందించే వాళ్ళ సంఖ్య విషయంలో మనం వెనకబడి ఉన్నాం. కాబట్టి నేను రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కానీ, లేదా అనేక ఎన్జిఓలకు కానీ ఈ మాధ్యమంగా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, అటువంటి అండర్ ప్రివిలేజ్ ఎవరున్నారో వారిని దత్తత తీసుకోవాల్సిందిగా 6 నెలల పాటు, నెలకి 700 నుంచి 1000 రూపాయలు మాత్రమే అవుతుంది. 6 నెలల పాటు కొంతమంది 5 మందినో 10 మందినో దత్తత తీసుకోవాలి. ఇవాళ మా చాలా సీనియర్ శాసనసభ్యులైన గౌరవనీయులైన బుచ్చయ్య చౌదరి గారు కొంతమందిని అడాప్ట్ చేసుకున్న విషయం ఇవాళ మాకు డిఎంహెచ్ ద్వారా తెలుస్తుంది, నోడల్ ఆఫీసర్ ద్వారా సార్ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ తీసుకో ఉన్నారని. అదేవిధంగా వారి దారిలో నడుస్తూ మిగతా ప్రతినిధులు కూడా, నేను కూడా తీసుకుంటాను, ప్రజాప్రతినిధులు కూడా తీసుకోవాలి, మీడియా కూడా దీనికి కాస్త విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. భవనం అయిపోయింది, దానికి ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేస్తున్నాం. ఈ జూలై 9వ తేదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు టెంటేటివ్గా డేట్ ఇచ్చారు ప్రారంభోత్సవానికి. ఎందుకంటే ఈ క్రిటికల్ కేర్ బ్లాకులు రాష్ట్రంలో 24 మంజూరు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఈ పీఎం అభిమ్ కింద ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఇవ్వడం జరిగింది. 600 కోట్లతో 24 నిర్మిస్తున్నాం. 10 ఇప్పటికే తయారై ఉన్నాయి. అయితే జూలై మాసంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారు సమయం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సమయం కోరాం. ఆ డేటు ఫైనల్ అవుతే ఆ రోజు విజయవాడ నుంచి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారిలో అక్కడ ప్రారంభం చేస్తారు. మిగతా వాటిని ఆ ప్రాంతాల్లో వర్చువల్గా, ఆ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు అక్కడ ఉండి మిగతా 10 ఏవైతే రెడీ అయినాయో వాటిని ఒకటే రోజు ప్రారంభించాలని కూడా అనుకున్నాం. మిగతా 14 కూడా త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా వచ్చిన జిల్లాలు, గతంలో 2 జిల్లాలకు రాలేదు, తర్వాత కొత్తగా వచ్చిన మార్కాపురం కానీ పోలవరం జిల్లాలకు కూడా మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. మొత్తం కలిపి 700 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించకపోతున్నాం. నేను అందుకే చెప్పా, నేను ఒక లెక్క అడుగుతున్నా. మీరు 5 సంవత్సరాలు 9,000 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 కోట్లు ఖర్చు పెట్టింది, బిల్లు చెల్లింపులు చేసింది. మీరు 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఈ ప్రభుత్వం మీద. వాటిని చెల్లించుకుంటూ ఇవాళ మళ్ళీ స్టేక్ హోల్డర్స్ ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళని మాట్లాడుతూ, వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటూ, వాళ్ళ అప్రెన్షన్స్ కూడా పరిగణలోకి తీసుకొని చెల్లించాం. 5 ఏళ్లలో 9,000 కోట్లు ఎక్కువ, 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు ఎక్కువ. అంటే సగటున 3,500 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం. ఆ లెక్కన 5 సంవత్సరాలకి 17,500 కోట్లు, 5 ఏళ్లకు 9,000 కోట్లు, 5 సంవత్సరాలకి కూటమి ప్రభుత్వంలో 17,500 కోట్లు. అంటే మీరు చేసిన చెల్లింపుల కన్నా రెట్టింపు చెల్లులు చేస్తున్నాం. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్య పెరిగింది గణనీయంగా. 41 లక్షల లబ్ధిదారులు 5 సంవత్సరాల్లో. నేను అదే చెప్తున్నా, 5 సంవత్సరాలు 41 లక్షల లబ్ధిదారులు, 2 సంవత్సరాలని 29 లక్షల లబ్ధిదారులు. మీకు ఉన్నాయన్నీ రికార్డెడే కదా, ఏ హాస్పిటల్ వీటన్ని రికార్డెడే కదా. మరి ప్రైవేట్ హాస్పిటల్దే చెప్తున్నాను నేను. ఏదైతే ఆరోగ్యశ్రీలో లేదా ఎన్టీఆర్ వైద్య సేవ ఉందో దాన్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో వాడని చెప్తున్నా. ఇవాళ ఏమైందంటే ఈ అసలు అనారోగ్యం, ఇప్పుడు మెరుగైన పరిస్థితులు రావడం వల్ల డాక్టర్ల లభ్యత, వీటి కారణంగా ప్రభుత్వ హాస్పిటల్ పెరిగాయి. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో అడగండి. చాలామంది మొన్న ఇటీవల నేను ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో కూర్చోవడం జరిగింది. ఆ సమావేశంలో ఇక్కడ కూడా ఉన్నారు పెద్దలు. ఆ సమావేశంలో ఇటీవల పోయిన గత సంవత్సరంలో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి, వాళ్ళ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలకు వస్తున్న పేషెంట్ల సంఖ్య తగ్గింది అని చెప్తున్నారు. ఎందుకు అని అడగడం అయితే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెరిగింది అని. దాన్ని ఈ రకంగా అసత్య ప్రచారాలు చేయడం, కేవలం అసత్య ప్రచారాలు చేయడం, బురద జల్లడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు సేవలు లభిస్తున్నాయి. మీరు దాన్ని నిర్వీర్యం చేసిపోయారు. నిర్వీర్యం చేసి 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. మేము వాటిని చెల్లించే పని చేస్తూ మెరుగైన సేవలను అందిస్తున్నాం. కాబట్టి
అసత్య ప్రచారాలు వల్ల ప్రజలు సేవలు పొందుతున్న వాళ్ళైతే అర్థమవుతా ఉంది కదా. సంజీవిని ప్రాజెక్టుని ఇవాళ 42 రకాల పరీక్షల్ని ఎంఎంయు ద్వారా గ్రామాలకి పంపడం. ఎందుకంటే ఇప్పటిదాకా రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ఇవాళ ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా వైద్య వ్యవస్థను నడిపించాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రివెంటివ్ మెజర్స్ చేయడం కోసం గ్రామాలకు వెళ్ళడానికి చాలామంది పరీక్షలు చేసుకోరు, ప్రభుత్వ ఆసుపత్రి పోతే పరీక్షలు చేయడానికి ఉంది. అట్లా కాకుండా డోర్ స్టెప్ దగ్గరికి పంపి 42 రకాల పరీక్షలు అక్కడే చేసిన తర్వాత వాళ్ళని కేటగరైజ్ చేసి నార్మల్గా ఉన్నారా లేదా డిసీజ్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. డిసీజ్ ప్రొఫైలింగ్ చేసి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ దాని కారణంగా సివిడి కేసులు కానీ లేదా సికేడి కేసులు కానీ లేదా సిఓపిడి కేసులు కానీ పెరుగుతున్న నేపథ్యంలో మెంటల్ హెల్త్ కేసెస్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు నిర్వహించి దాన్ని పాపులేషన్ ఎవరైతే టార్గెటెడ్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళని సెగ్రిగేట్ చేసి నార్మల్ కేటగిరీ ఒకవైపు, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఉన్న వాళ్ళని దానికి అనుగుణంగా తర్వాత సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్తో దీన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి వారు తీసుకోవాల్సిన మందుల దగ్గర నుంచి వాళ్ళ డిజిటల్ రికార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి టెలిమెడిసిన్ సర్వీసెస్ అందించడం దగ్గర నుంచి తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా చెప్పే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి కేంద్రిత ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం కోసం, సిటిజన్ సెంట్రిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ డెలివరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇది ఇప్పటికే ఆర్ఎఫ్పి పిలవడం జరిగింది. టెండర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎంఎంయు ఊర్లోకి వెళ్ళడం, దాని తర్వాత సంజీవిని ఇది కూడా ఆర్ఎఫ్పి పిలవడం మొదలవుతుంది. బహుశా 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చు. దాని తర్వాత నిరంతరమైన వైద్య సేవలు వ్యక్తి కేంద్రంగా ఆరోగ్య సేవలను అందించే దిశగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చర్యలు తీసుకుంటా ఉంది.